వెల్కమ్ టు బిడి టీవీ. ఏపీలో ఖాళీగా ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. 2 ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యే కోటాలో జరగబోతూ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ బలం ప్రకారం కనుక చూసుకుంటే ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది. అంటే కూటమి గెలుచుకోబోతుంది. కూటమి ఎవరిని నిలబెడితే వారే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైసీపీ పార్టీ గెలుచుకునేటువంటి అవకాశం లేదు. అసలు పోటీలో నిలిచేటువంటి ఆలోచన కూడా వైసీపీ పార్టీ చేయట్లేదంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అధికార కూటమికి ముఖ్య నాయకుడు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఎవరిని ఎంపిక చేయబోతున్నారు, ఎవరిని నామినేషన్ వేసేందుకు అనుమతించబోతున్నారంటూ కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కూటమిలో చాలా మంది కూడా సీట్లను త్యాగం చేసిన వాళ్ళు, ఆశాబాహులు చాలా మంది కనిపిస్తూ ఉండడంతో ఎవరు కాబోయేటువంటి 2 ఎమ్మెల్సీలు అంటూ కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన సమయంలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అయితే దాదాపుగా చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశారు. ఇంకొక ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఆలోచన చేస్తూ ఉన్నారంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. ఎమ్మెల్సీగా దాదాపుగా స్థానాన్ని ఖాయం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే పిఠాపురం నియోజకవర్గం చెందినటువంటి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే. ఈయన గత ఎన్నికల్లో రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన యొక్క సీటుని అయితే త్యాగం చేయడం జరిగింది. ఇంకా వేరే వ్యక్తి అయినటువంటి పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన పనిచేయటం, అక్కడ దాదాపుగా 70,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించడంతో వర్మ రాష్ట్ర స్థాయి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారారు. పెద్ద ఎత్తున కూడా వర్మకైతే ప్రశంసలు రావడం జరిగింది. ఇక సీటును త్యాగం చేసినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని వర్మకు చంద్రబాబు నాయుడు చెప్పడంతోనే వర్మ వెనక తగ్గారు, పవన్ కళ్యాణ్ కోసం పనిచేశారంటూ కూడా అప్పట్లో వార్తలు అయితే రావడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడం వెంటనే అంటే ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే, ప్రభుత్వం ఏర్పడినటువంటి కొన్ని రోజులకే 2 ఎమ్మెల్సీ స్థానాలని చంద్రబాబు నాయుడు భర్తీ చేయాలి అనేటువంటి ఉద్దేశంలో 2 ఖాళీలను అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. ఒక స్థానానికి వర్మ పేరునైతే ఖరారు చేయడం జరిగింది. దాదాపుగా వర్మ ఎమ్మెల్సీ కావడం అనేది ఖాయమైపోయింది. ఇది కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా అవునని చెప్తూ ఉన్నాయి. ఇంకా జనసేన పార్టీ వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గెలిపించారు కాబట్టి వర్మ ఎమ్మెల్సీ అవటం మాకు ఇష్టమే అంటూ కూడా జనసేన పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇంకా 2వ స్థానానికి సంబంధించి కూడా ఈ 2వ స్థానానికి 2 ఎమ్మెల్సీగా ఎవరిని ఎంపిక చేయబోతున్నారు. కూటమిలో ఉన్నటువంటి మరింత ఆశావాహులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. సీటును త్యాగం చేసిన వాళ్ళు దాదాపుగా 10 మంది పైచిలుకు ఉండడంతో వీళ్ళు ఎవరికి దక్కబోతుంది. అలాగే కొంతమంది సీనియర్ నేతలు కూడా చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి సీనియర్ నేతలను ఏమన్నా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక ఈ 2 ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ఇక్బాల్కే ఆయనకి ఇవ్వబోతూ ఉన్నారు ఎమ్మెల్సీ పదవిని అంటూ తెలుగుదేశం పార్టీలో ఒక వర్గాన్ని అయితే చర్చిస్తూ ఉంది. ఒక వర్గం అయితే ఇక్బాల్ని ఎంపిక చేయబోతున్నారని చెప్తూ ఉంటే మరొక వర్గం అయితే ఇక్బాల్ను పక్కన పెట్టబోతూ ఉన్నారు. వేరే ఇంకొకరిని సీనియర్ నేతని టికెట్ దక్కినటువంటి సీనియర్ నేతతో భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక ఎమ్మెల్సీలో ఖాళీలు ఏర్పడినటువంటి 2 స్థానాలకు సంబంధించి ఒక స్థానం ఇక్బాల్దే. ఈయన గతంలో వైసీపీ పార్టీలో ఉండి వ్యక్తిగత కారణాలంటూ కూడా చెప్పి ఆయన ఎమ్మెల్సీ పదవికి పార్టీకి అయితే రాజీనామా చేయడం జరిగింది. ఆ తర్వాత హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ గెలుపు కోసం అయితే ఆయన పనిచేయడం జరిగింది. ఇక ఎన్నికల్లో బాలకృష్ణ గెలుపు కోసం పనిచేశారు కాబట్టి ఇక్బాల్కి ఆయన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయనకే ఇవ్వవచ్చు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక వర్గం అయితే చెప్తున్నటువంటి మాట. ఇంకొక వర్గం ప్రకారం కనుక చూసుకుంటే ఆయన వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి వచ్చారు కాబట్టి, వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, గతంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన పక్కన పెట్టవచ్చు. సీటును త్యాగం చేసినటువంటి సీనియర్ నేతలకి చంద్రబాబు నాయుడు పదవిని ఇవ్వచ్చు అంటూ కూడా మరొక వర్గం అయితే చెప్తుంది. ఉదాహరణకు దేవినేని ఉమ్మ పేరు అయితే వినిపిస్తూ ఉంది, మరికొంత మంది నేతల పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ 2 ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కొంత కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ రోజు లేదా రేపటి రోజున దాదాపుగా ఈ 2 పేర్లను కూడా దాదాపుగా ఖరారు చేయవచ్చు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. జూలై 2వ తారీఖు వరకు కూడా నామినేషన్లు వేసేందుకు గడువు ఉంది కాబట్టి ఈ 2 రోజుల్లో చంద్రబాబు నాయుడు 2 ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి తుది కసరత్తు ప్రకటన అయితే చేయబోతున్నారు. ఒక ఎమ్మెల్సీ స్థానానికి అయితే వర్మ ఇవ్వటం ఖాయం. 2వ స్థానం అయితే ఇక్బాల్కి ఇవ్వచ్చా లేదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. వేరే ఎవరైనా వ్యక్తికి ఇస్తే బాగుంటుందంటూ కొంత ఆలోచన చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వర్గాల నుంచి వచ్చినటువంటి కొన్ని సూచనలు సలహాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు 2 ఎమ్మెల్సీ స్థానాల విషయాన్ని గురించి తెలుగుదేశం పార్టీ అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్టు పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇంకా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కూడా
జనసేన పార్టీలో కొంతమంది ఆశావాహులు కనిపిస్తూ ఉన్నారు. ఇక బీజేపీ పార్టీలో నామమాత్రంగా ఆశావాహులు ఉన్నా కూడా జనసేన పార్టీ ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే బాగుంటుందని కొంత ఆలోచన ఆశాభావంతో అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి 5 మంత్రి శాఖలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఒక మంత్రి స్థానానికి సంబంధించి 2 కీలకమైనటువంటి మంత్రి శాఖలను ఇవ్వడం జరిగింది. మరొక మంత్రికి సంబంధించి మొత్తంగా 8 శాఖలను అయితే జనసేన పార్టీలో ఉన్నటువంటి 3 మంత్రులకు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మంత్రి శాఖల కేటాయింపు విషయంలో చంద్రబాబు నాయుడు జనసేన పార్టీకి మంచి న్యాయమే చేశారు కాబట్టి ఎమ్మెల్సీ పదవి అనేది తెలుగుదేశం పార్టీకి ఇవ్వబోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక ఖాళీలు ఏర్పడినటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలు అనేది తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళబోతూ ఉన్నాయి. ఇక వైసీపీ పార్టీ అయితే పోటీలో నిలిపేటువంటి ఆలోచన కూడా చేయట్లేదు. పోటీలో నిలిచినా కూడా ఓడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం ఇష్టం లేనటువంటి వైసీపీ పార్టీ 2 స్థానాలను కూడా కూటమికి విడిచిపెట్టేందుకే రెడీ అయినట్లుగా తెలుస్తుంది.